గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శకునాల గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. బయటికి వెళదాం అనుకుంటామండి, లేదంటే ఏదన్నా పని కోసం అని వెళ్తున్నప్పుడు ఏమైనా ఎదురొస్తే టక్కున ఆగిపోతాం. వెళ్ళే వాళ్ళం టైం అవుతున్నా కూడా వెనక్కి వచ్చి మంచినీళ్ళు తాగి వెళ్ళండి అని చెప్తారు. పూర్వంలో వంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడని చెప్పి ఇలా రకరకాలుగా కొన్ని ఉన్నాయండి. కట్టెలు, ఖాళీ బిందెతో ఎదురొచ్చిన కుండలు ఒకటి ఇట్లా అంటారు. ఇక నల్లపిల్లి చెప్పనక్కర్లేదు, ఎక్కువగా చెప్పేది అదే. అలాగే ఇందులో వితంతువుల్ని కూడా చేర్చారండి. ప్రధానంగా చేర్చలేదండి, ప్రధానంగా వాళ్ళనే తీసుకుంటారు. ఎదురొచ్చిన వాళ్ళు ఏదో పని మీద వెళ్తున్నా, కొంత దూరం వెళ్ళాక వాళ్ళు కనిపించినా కూడా అది అశుభంగా భావించి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. అవును. లేకపోతే ఇంటి దగ్గర ఏమైనా వ్రతాలు నోములు ఉన్నప్పుడు కూడా వాళ్ళని తప్పించి, ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా మిగతా వాళ్ళని ఆహ్వానించడం ఇవి చూస్తూ ఉంటాం. అవును. గతంలో ఒకసారి మాట్లాడామండి, కానీ ఇంకా కొంతమంది అడుగుతున్నారు, మేము ఆత్మన్యూనతకి లోనవుతున్నామండి, మా పరిస్థితి ఇంతేనా ఇంకా అని బాధపడే చాలామంది మహిళలు చెప్పినటువంటి మాట ఇది. ఆ కామెంట్స్లో పెట్టిన వాళ్ళు ఎందుకు అసలు ఇలా వచ్చింది, నిజంగా వాళ్ళు ఎదురొస్తే అశుభమా, ఎలా చూడాలి? ఒక స్త్రీకి శత్రువు మరొక స్త్రీయే, ఎంత కాదన్నా ఏమన్నప్పటికీ కూడా. నేను చాలా చూసా ఇటువంటివి. గేటు తీసి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా కనుక వైధవ్యం తలుపేసేసి చెయ్యి అని తిట్టుకోవటాలు, ఇవన్నీ నేను మనస్సులో అనుకునేవాడిని, రేపొద్దున నీ ఇంట్లో నీ భార్య కూడా ఇదే గతి పడుతుంది కదా, లేదు రేపొద్దున నీకు కూడా ఆయన చనిపోతే ఇదే గతి పడుతుంది కదా, ఎందుకు అటువంటి పని చేయటం? వాళ్ళు దేనికి పనికిరారండి? నిజంగా చెప్పాలి అంటే గొప్పగా చెప్పడం కాదు కానివ్వండి, ముత్తైదువు కన్నా ఆవిడకున్న పేరేంటో తెలుసా అండి? గంగా భాగీరథి సమానురాలైన. ఎవరికైనా అది ఉందండి? ఆ గంగా భగీరథుడు అందరూ 1,00,000 సంవత్సరాలు జపం చేశారంటారు. భగీరథుడు చేసింది 33,000 సంవత్సరాలు, 34,000 సంవత్సరాలు. భగీరథుడు తండ్రి గారు చేసింది, వాళ్ళ తాతగారు చేసింది 33 సంవత్సరాలు వాళ్ళు చేస్తే, 34 సంవత్సరాలు ఈయన చేసి 1,00,000 సంవత్సరాలు పూర్తి చేస్తే గంగా కిందకు వచ్చింది. మరి ఆ గంగా అమ్మవారిని పైనుంచి కిందకి తెప్పించడానికి వర్గత్రయాలు అంటే 3 తరాలు కలిసి ఎంత కష్టపడి ఎన్ని వేల సంవత్సరాలు చేస్తే కిందకు వచ్చిందండి గంగా. ఆ గంగ ఎక్కడుంది? మళ్ళీ శివుడు నెత్తి మీద ఉంది. ఆ గంగలో మునిగితే పాపాలు పోతాయినేగా మనం కాశీ అవన్నీ వెళ్ళేది. అట్లా గంగా భాగీరథి సమానరాలైన అక్కగారికి అని చెప్పి రాస్తూ ఉంటారు. ఆ సార్థక నామం ఎవరికి వస్తుందండి? ఎవరికైనా వస్తుందా? అంటే అంత గొప్పగా ఎందుకు కీర్తింపబడ్డారు అని అంటే, పూర్వకాలంలో ఇప్పుడున్నటువంటి చాలామంది మరి తిన్నది అరక్కో గొంతుకు అడ్డంపడో తెలియక కానివ్వండి, ఈ సతీ సహగమనం అనేటువంటి దాంట్లో భర్త చనిపోతే భార్య కూడా అందులో చితులు వెళ్ళిపోవాలని చెప్పి చాలామంది పెట్టారు అన్నారు. ఎవ్వరూ పెట్టలేదండి. తనకు తాను స్త్రీ, నా భర్త లేని జీవితం నాకు వద్దు, నన్ను ఇంకొక మగవాడు చూడవద్దు అని తనకు తాను విధించుకుంది. తదనంతరం కాస్త కొంతకాలం తర్వాత నేను కూడా అగ్నిహోత్రంలో పడిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని, మరి నేనేం చేయాలి, నా పిల్లల కోసం నేను బ్రతకాలంటే ఎట్లా అనుకొని, ఓకే నేను అందంగా కనిపిస్తేనే ఇంకొక మగవాడు నా వంక చూస్తాడు, నేను అందంగా కనిపించకపోతే ఎవరు నా వంక చూడరు కదా, ఇప్పుడు నా పిల్లవాడిని నేను ఏదో కష్టమో నష్టమో చేసుకొని బ్రతికించని చెప్పి నున్నగా గుండు కొట్టించుకొని తెల్ల చీర కట్టుకొని మొహాను బొట్టు లేకుండా అలా ఉండేవారు. అలా ఉన్నప్పుడు ఎవరు వాళ్ళని చూడరు కదండి. అది కూడా ఏంటి, తనను తాను కాపాడుకోవటానికి ఇంకొక మగవాడికి అవకాశం ఇవ్వకుండా, ఆలోచన రాకుండా, మనం మొహాను బొట్టు లేకుండా ఎప్పుడు గుండు చేయించుకొని కనుక ఉన్నట్లయితే నా పిల్లల జీవితాన్ని నేను వృద్ధి చేసుకోగలుగుతాను, బాగు చేసుకోగలుగుతాను, వాళ్ళు నిలబెట్టగలుగుతాను అనే ఒక ఉద్దేశ్యంతో తనకు తానుగా వేసుకున్నటువంటి ఇవన్నీ, తద్వారా కుటుంబాన్ని జాగ్రత్తగా అలా కాపాడుకుంటూ వచ్చేవారు. మరి అటువంటిప్పుడు ఈ గంగా భాగీరథి సమానురాలైనటువంటి పేరు ఎంత సార్థకతమండి. మరి ఇవాళ ఉన్నారు అనకూడదు కానివ్వండి, పుణ్యస్త్రీలు ఎవరో తెలియట్లేదు, వైధవ్యం కలిగిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు. వీళ్ళు కూడా మెల్ల మంగళసూత్రాలు అవన్నీ తీసేసేసి ఏదో చిన్న గొలుసు వేసుకొని ఏదంటే వాళ్ళకి పెళ్ళైన విషయం తెలియకూడదుట. మరి మొగుడు ఎందుకు, పిల్లలు ఎందుకు, ఇలా తిరుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి, వైధవ్యం కలిగిన స్త్రీలు ఎవరు? ముత్తైదుగా ఉంటూ వైధవ్యాన్ని ప్రదర్శన చేస్తున్న స్త్రీలని చూస్తే దోషమా? ఎవరిని చూస్తే దోషం వస్తుంది? ఇది కేవలము కూడా నిజంగా చూస్తూ ఉంటాం కదమ్మా. పెళ్ళప్పుడు వచ్చి అక్షతలు వేయించరు, పూర్వ సువాసిని అయ్యావిడ, పూర్వ సువాసిని అంటే నీకన్నా కొన్ని సంవత్సరాల ముందు
వివాహం చేసుకొని ఇంతమందికి సంతానాన్ని ఇచ్చి ఇంత కుటుంబాన్ని వృద్ధి చేసుకొచ్చి ఇప్పుడు కర్మ ప్రారంధవశాత్తు అది కూడా ఎట్లా ఒకవేళ నేను కనుక వెళ్ళిపోతే నా భర్త పరిస్థితి ఏంటో అని చెప్పి భగవంతుని కోరుకుంటారండి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత భగవంతుడా నాకు వైధవ్యాన్ని ఇస్తే ఇచ్చావు, నా భర్తను మాత్రం నా చేతిలోనే, నా భర్త కళ్ళు మూస్తే అతనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, నేను ఏదో ఒక పని చేసేసుకుంటాను, ఆయన ఏం చేసుకోలేడని చెప్పి అప్పుడు కూడా చిన్నపిల్లలాగా కోరుకొని ఆ వైధవ్యాన్ని కోరుకొని వాళ్ళు వచ్చేస్తే నువ్వు ఇవాళ ఆవిని అవమానించావు కదా, ఫ్యూచర్ ఏంటి మరి? ఫ్యూచర్ ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఎప్పుడు నీకు అదే గతి పడుతుంది కదా. ఆనాడు ఇదే మాట నిన్నెవరంటే నువ్వు ఎంత బాధపడతావు? అమ్మ అందరూ గుర్తుపెట్టుకోండి, వైధవ్యం అనేటువంటిది కర్మ ప్రారంభం, దోషం కాదు అదేమి. చక్కగా ఎక్కడ అమ్మవారికి అర్చన జరుగుతుంది, హాయిగా కూర్చోవచ్చు. అమ్మవారికి అర్చన చెయ్యవద్దు అనేటువంటి ప్రమాణం ఎక్కడా లేదు. ఎందువల్లనంటే భర్తతో నీకు వచ్చినవి ఏంటండి? కేవలం మట్టెలు, మంగళసూత్రం, నల్లపూసలు, ఈ మూడే నీకు వచ్చింది. కాకపోతే మరి అలంకారప్రాయంగా ఎందుకు ఉండొద్దు అని అంటారు అని అంటే భర్త లేరు అనేటువంటి స్త్రీ గురించి దాదాపుగా 100కి 80 నుంచి 90% మగవాళ్ళు చూసేటువంటి చూపు దారుణంగా ఉంటుంది. అయ్యో పాపం అనేటువంటి స్థితిలో ఉండదు. కనుక అటువంటి అవకాశం ఇచ్చి తోడేళ్ల మధ్యలో జింక పిల్లలాగా ఏమి అయిపోకూడదు. కాబట్టి తనకు తాను విధించుకున్నటువంటి శిక్ష. కాబట్టి అమ్మ శుభ్రంగా వాళ్ళు గుళ్ళకి వెళ్ళొచ్చు, అర్చనలు చేసుకోవచ్చు, కుంకుమార్చనలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అండి శుభ్రంగా. కుంకుమార్చన దేనికి? భగవంతుడు అర్చన దేనికి చేసుకుంటున్నాం? మనము బ్రతుకున్నప్పుడు భర్త, తర్వాత పిల్లలు బాగుండాలనే కదండి భగవంతుడికి ఆరాధన చేసేది. నీకు భర్త పోయాడు కాబట్టి నువ్వు భగవంతుడికి ఆరాధన చేయడానికి అర్హత లేదంటే ఎక్కడ ప్రమాణం ఉంది? ఇవన్నీ కూడా కొంతమంది కావాలని చెప్పి రుద్దబడినటువంటి వ్యవహారాలు. కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు ఒక రహస్యము, మా అత్తయ్య కనుక వింటే ఈ వీడియో సంతోషపడుతుంది. మేనమామ భార్య, చిన్న మేనమామ, ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన పాపం చనిపోయారు. 1 సంవత్సరానికి 2 ఏళ్ళకు నేను నా భార్య ఇద్దరం ఇంటికి వెళ్ళాం. 1 గంట 2 గంటలు కూర్చొని మాట్లాడుకున్నాం. వచ్చేస్తుంటే మరి ఆడవాళ్ళకి ఇంట్లోంచి బయటికి వెళ్తుంది బొట్టి పెట్టడం అలవాటు కదా. మా అత్తయ్య కుంకుమ తీసుకొచ్చి అలా పెట్టింది, పెట్టుకోమా అని చెప్పి. పెట్టుకోమంటాం ఏంటి అత్తయ్య, నువ్వు పెట్టచ్చు కదా అన్న. నేను పెట్టడం ఏంటి అంది. ఎందుకు పెట్టకూడదు అన్న. మామయ్య లేరు కదా అంది. మామయ్య లేరు, నువ్వైతే ఉన్నావుగా, పెట్టకూడదు అండి. అత్తయ్య నువ్వు ఎన్ని జీవితాలని చూసావో, ఎంతమందికి అన్నం పెట్టావో, ఎంతమంది జీవితాలు బాగుండాలని చెప్పి ఎన్ని సావిత్రి నోములు చేసావో నాకు తెలుసు. నీ మనస్సు వెన్నపూసైనా పొయ్యి మీద పెట్టాలి, అలా కాకుండా అమ్మ అనే వ్యక్తికి ఎంతమందికి అన్నం పెట్టావో తెలుసు. ఆ మనస్సు నువ్వు బొట్టు పెడితే నాకేం చావు రాదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉన్నా అది తొలగిపోయి నేను సుఖంగా ఉంటాను, మనస్సు మంచిదైతే చాలా అత్తయ్య అంటే బొట్టు పెట్టింది అత్తయ్య. నా భార్య కొంచెం మరి ఎవరికైనా ఉంటుంది కదా, ఆమె కొంచెం భయపడింది. నీ కర్మ బాగుంటే ఆవిడ బొట్టు పెట్టినా పెట్టకపోయినా నేను బ్రతుకుంటా. నీ కర్మ బాగాలేదు, ఆవిడ పెట్టినా పెట్టకపోయినా నేను పోతా. దీనికి బొట్టుకు నువ్వు ఎక్కడా కూడా అనుసంధానం చేయకు అని చెప్పి ఆమెకి ధైర్యం చెప్పాలి కదండి. మరి నేను ఎందువల్లంటే మనం చెప్పడం కాదు, ఆచరించే ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. అదొక శాపం. ఇప్పుడు ఇవాళ నేనున్నా, ఇంకో 25 ఏళ్ళకి నేను పోతే నా భార్యకి పట్టే గత అదే కదండి. అది దృష్టిలో ఉంచుకోవాలి. తను కూడా, ఆడవాళ్ళు కూడా నువ్వు ఇంకొక స్త్రీని ఆమె వైధవ్యం కలిగింది అనేటువంటి విషయంలో ఆమె హేళన చేయటమో, దూరం చేయటమో, ఆమె నీ దగ్గరికి రానికూడదు దాని పని, ఇటువంటి ఆలోచన చేసేటప్పుడు ఫ్యూచర్ నాగతి ఏంటి అనేటువంటి విషయాన్ని ఏం లేదండి. ఆ గంగా రెండే 2 అది చెప్పకూడదు కానివ్వండి. కానీ ప్రేమగా నువ్వు పలకరిస్తే వాళ్ళు 2 రకాల దీవెనలు ఉంటాయండి. ప్రేమగా వైధవ్యం చెందిన వాళ్ళని ప్రేమగా పలకరించి ఇంటికి తీసుకొచ్చి అన్నం పెడితే నాలాగా కాకుండా కలకాలం సుమంగళిగా జీవించమని దీవిస్తారు. వాళ్ళని బాగా ఇరిటేషన్ చేశాను అనుకోండి, నాలాగా కలకాలం జీవించమా అంటే బాధ. వాళ్ళు నిజంగా కావాలని కాదు, నువ్వు ఆ మనిషిని వైధవ్యాన్ని కూడా చూడకుండా, అంటే ఇతపూర్వం ఆవిడ చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా ఉండేది కదా, కర్మప్రార్థము ప్రతి మనిషికి వచ్చేదే కదా, సాటి స్త్రీ అనేటువంటి విషయంగా నువ్వు ఇంటికి తీసుకొచ్చి ఆవిడని గౌరవంగా మర్యాదగా కూర్చోబెడితే ఆవిడ దగ్గర దీవెలు తీసుకోవాలమ్మా. తీసుకుంటే నాలాగా నీ జీవితం కావద్దు, కలకల్లాడుతూ ఉండమ్మా అని దీవిస్తుంది. అలాగే 100కి 99.5% వాళ్ళు మానసిక ఆవేదన తట్టుకోలేని వేదన వస్తే నాలాగా జీవించమ్మా అని దీవిస్తారు. అంత కర్మ ఎందుకండి? కాబట్టి అది అర్థం చేసుకొని సాటి వాళ్ళని ఒక గౌరవించి, వైధవ్యం అని అంటే కేవలం కూడా శాపం, స్త్రీకి ఉన్న శాపం. ఒకళ్ళకిద్దరికి కాదు, ఎవరికో ఒకళ్ళకిద్దరికి పుణ్యస్త్రీగా వెళ్ళే అది యోగం కాదండి, కర్మ. ఇంతకని ఇది శాపం, అది కర్మ.
అదేంటంటే ఏంటంటే పుణ్యస్త్రీగా వెళ్ళిపోయిన తర్వాత అతని పరిస్థితి ఏంటంటే ఎవరు చూస్తారు? తినే ఒక గుక్కెడు టీకి మంచినీళ్ళు కూడా నోచుకోలేడు, ఇబ్బంది పడతారు. చివరికి దిక్కులేని చావు చేస్తాడు. కాబట్టి అది ఆవిడ కర్మ, సుమంగిలిగా వెళ్ళిపోవటం. వైధవ్యంగా ఉండటం ఒక స్త్రీకి ఉన్నటువంటి ఒక శాపం. ఆ శాపం పురుషుడికి వరం. ఏం కోరుకుంటుంది స్త్రీ? నా ఇష్యుని కనబోసి నా భర్తని ఆరోగ్యంగా చూడు అని కోరుకుంటుంది. అదే కదా మరి. అది తెలుసుకోవాల్సిన విషయం అక్కడ మనం. ఆ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే తలుపు తీయంగానే కనిపించింది స్త్రీ అంటే ఆవిడికి అనిపించచ్చు. ఆవిడ ఏదైనా పని చేసుకుని బయటకు వస్తుంటే ఈ మనస్సులో కల్మషము, వికారమైనటువంటి కల్మషాన్ని పెట్టుకున్నటువంటి మనిషి నాకు ఎదురైంది కాబట్టి నా పని పోయింది ఆవిడ అనుకోవచ్చుగా. అంతే, అలా కూడా ఆవిడికి బొట్టు పెట్టుకునేటువంటి యోగ్యత లేక వైధవ్యం కలిగింది. నీకు లోపల మొత్తం కూడా విషం నింపుకొని వికారం పెట్టుకున్నటువంటి వైధవ్యాన్ని నువ్వు చూపించావు. ఇందులో ఎవరంటే నిజంగా తేడా. అది విషయం. చక్కగా ఇది ఒక అవగాహన. ధన్యవాదాలు గురుగారు.